ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మరి 2025వ సంవత్సరంలో మే నెల రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ద్వాదశ రాశుల వాళ్ళకు కూడా అని తెలుసుకోవడానికి మన హిట్ టీవీ స్టూడియోలో ఇప్పుడు మన ముందున్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. మరి తదుపరి రాశి ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వాళ్ళకు ఈ 5 నెలలు ఎలా ఉండబోతుందంటారు? ధనుసు రాశి వారికి కొంతకాలంగా చూసినట్టే కనుక వీరికి లవ్ ఫెయిల్యూర్ లో ఉన్నారు. ధనుసు రాశి వారు లవ్ ఫెయిల్యూర్ కొంతకాలంగా కనిపిస్తూ ఉంది. పెళ్లి అయినప్పటికీ కోర్టు వ్యవహారాల్లో కొంతమేర కనిపిస్తా ఉంది. అలాంటి వారి అందరికీ కూడా కొంతమేర బాగుంటుందని చెప్పొచ్చు. మళ్ళీ గురువు గారు చెప్పారు కదని చెప్పి ఇప్పుడు పోయి లవ్ చేయొద్దు. ఆల్రెడీ లవ్ చేసి ఉంటే గనక ఎప్పటి నుంచో లవ్ లో ఉన్న వారికి అయితే అదృష్టం ఒకటి. ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ మే మాసంలో 2వ తారీఖు తర్వాత మే మాస చివరి వరకు కూడా ఎప్పుడైనా అవ్వచ్చు, అన్ఎక్స్పెక్టెడ్ గా పెళ్ళవచ్చు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసి తీసుకొచ్చేసి చేయడమా, కానీ అదృష్ట శాస్త్రం ఇదొక్కటైతే దాంట్లో బాగుంది, అదృష్టం అని చెప్పొచ్చు. అంటే నేను మామూలుగా లవ్ మ్యారేజ్ కి విరుద్ధం, కానీ చెప్పాల్సి వస్తుంది. ఈ రాశి వారికి ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ అయ్యేలా ఉన్నాయి. అందుకని చెప్పేసి లవ్ మ్యారేజ్ వీరికి శుక్రుడు చాలా అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడితో పాటు రాహుకేతులు కూడా వీరికి అనుకూలంగా మారుతున్నారు. అందుకని వీటికి లవ్ మ్యారేజ్ సక్సెస్ అవుతాయి ఈ మాసంలో చేసుకుంటే. అందుకని చెప్పేసి చేసుకోవచ్చు, ఖచ్చితంగా చేసుకోండి. అది ఆర్య సమాజ్ కావచ్చు, రిజిస్టర్ మ్యారేజ్ కావచ్చు, పెద్దల సమక్షంలో కావచ్చు, ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు, స్టేషన్ లో కావచ్చు, ఖచ్చితంగా పెళ్లి అయితే చేసుకోండి. ఖచ్చితంగా సానుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది. అలానే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఇప్పటికిప్పుడు లవ్ చేసి ఏదో అమ్మాయిని పటాయించేసి ఏదో అబ్బాయిని పటాయించేసి పెళ్లి చేసేసుకుందాం అని చెప్పి అంటే అది నాకు సంబంధం లేదు. ఇంకొక విషయం, ఆల్రెడీ ఎవరితోనో పెళ్ళై ఉండి ఇంకొక లవ్ ఉండి పెళ్లి చేసుకుంటే అది నాకు సంబంధం లేదు. ఎప్పుడు పెళ్లి కాకుండా ఉండి ఈ యొక్క ధనుసు రాశిలో పుట్టి వారికి తొలిసారిగా పెళ్లి అవుతున్నటువంటి వారికి మాత్రమే నేను చెప్పేది ఫలిస్తుంది. ఆల్రెడీ లవ్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే, అంతేగాని పెళ్ళై ఉండి లవ్ లో ఉన్న వాళ్ళకి నాకు సంబంధం లేదు. అది నాకు అసలు అవసరం కూడా లేదు, నాకు సంబంధం లేదు అది. అయితే ఇలా అయితే పనిచేస్తుంది. ఇంకో విషయం, పెళ్ళయి భార్యాభర్తలు ఉండి వారిద్దరి మధ్యన ఎడవాడు దూరం ఉండి వారిద్దరి మధ్య తగాదాలు అయ్యేసి వారిద్దరి మధ్య కోర్టు దాకా వ్యవహారం వెళ్ళినటువంటి విషయాలు ఉంటే కనుక అందులో భర్త కానీ భార్య కానీ ధనుసు రాశి వారై ఉంటే కనుక వారొక అడుగు ముందుకు వేసి తల దించి, అయినా పర్వాలా తల దించి వారే స్వయంగా వెళ్ళి భార్య దగ్గర కావచ్చు, భర్త దగ్గర కావచ్చు, కాళ్ళు పట్టుకొనైనా సరే ఉంటే అలాంటివన్నీ పోయేసి కలకాలం వీరి జీవితం బాగుపడేందుకు కూడా ఆస్కారం ఉంది. అది కూడా ఈ మాసంలోనే ఉంది. అంటే ధనుసు రాశి వారికి జీవితాలు నిలబడేటువంటి స్థాయి ఈ మాసం నుంచి మొదలవుతుంది. అయితే దీంతో పాటు ఇంకొకటి ఉంది, వీరికి బ్లడ్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, స్ట్రెస్ ఫీల్ వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు కానీ లేనివి అని చెప్పలేము. ఇవి ఒకటి అయితే కనిపిస్తుంది ధనుసు రాశి వారికి. దీనిలో ప్రికాషన్స్ తీసుకోవాలి. జాబుల కోసం కానివ్వండి, విదేశానికి కానివ్వండి, రాజకీయ రంగం, సినీ రంగం, ఇంకా ఏదైనా రంగాల్లో ఉన్నవారు స్ట్రెస్ ఫీల్ అయ్యేలా ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా వారు యోగాలో కావచ్చు, వారికి నచ్చినటువంటి ధ్యానంలో కూర్చోవచ్చు. నచ్చిన ధ్యానం ఉన్నారని చెప్పి పేకాట్లోనో లేదా బెట్టింగ్స్లోనో కాదు, అవి అయితే చేయకూడదు. నచ్చిన ధ్యానం అంటే యోగా, దైవారాధన, లేదా ఏదన్నా జపం చేసుకోవటం, ఇలాంటి వాటిల్లో అయితే ఖచ్చితంగా ఉండొచ్చు. చెడు వ్యసనాలకు వెళ్ళడం, బార్ షాపులో గంట సేపు కూర్చోటి ధ్యానంగా అంటే కాదు. అలా కాకుండా ఏదైనా మంచి చేసేదానికి, లోక కళ్యాణార్థం కోసం చేసేదానికి చేయాలి. లోకానికి ఆదాయం కలిగించే బార్ షాపులు కాదు. అయితే ఈ ధనుసు రాశి వారికి అదృష్ట శాస్త్రం ఏంటంటే అన్ని రకాల బాగుంటుంది కాబట్టి ఆ శని భగవాని అశుభ దృష్టి కూడా కొంతమేర వీరికి తగ్గుతుంది కాబట్టి, ఇంకా ఏదైనా దోషాలు ఉంటే కూడా పుష్కర కాలం కాబట్టి, ఇది పుష్కర కాలం అంటే అందరూ కూడా 12 సంవత్సరాలకు ఒకసారి అనుకుంటారు. ప్రతి సంవత్సరంన్నరకి ఒకసారి పుష్కరాలు వస్తాయి. ఈ పుష్కరాలు 12 రోజుల పాటు ఉంటాయి. ఈసారి మనకి 15వ తారీఖు మే నెల 2020 సంవత్సరంలో సరస్వతి నది పుష్కరాలు అనేది ఆరంభమవుతా ఉన్నాయి. ద్వాదశ రాశుల వారు అందరూ కూడా ఈ పుష్కరాల్లో పుణ్యస్నానాలు ఆచరించడం ద్వారా ప్రతి ఒక్కరి దృష్టి కూడా తొలగిపోతుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయాలి పుష్కర స్నానంలో. అలానే వీరు చేయవలసినటువంటి రెమెడీ సజ్జలు. ప్రతిరోజు కూడా వీరు ఒక గుప్పిడి సజ్జలు తీసుకొని పావురాలకు కానీ, కాకులకు కానీ, లేకపోతే పక్షులకు ఏమున్నా సరే ఏవైతే సజ్జలు తింటాయో వాటికి కోళ్ళు కానీ వెంట ఒకటి వేయాలి. అవన్నీ దొరకట్లేదు, అవన్నీ మా సమీపంలో లేవు అనుకుంటే కనుక వారికి వారే క్లాక్ వైజ్గా తల చుట్టూతా, క్లాక్ అంటే ఇలా క్లాక్ వైజ్గా తల చుట్టూతా ఒక గుప్పిడి ప్రతిరోజు కూడా తీసుకొని ఎక్కడైనా పొదలుగా ఉన్నటువంటి చెట్లలో కానీ, పారేడు నీటిలో కానీ వేయాలి. అలానే కర్పూరం, బిళ్ళ కర్పూరం, అలానే కొబ్బరికాయ ఒకటి ప్రతిరోజు కూడా
నిమ్మకాయ ఒకటి, కొబ్బరికాయ ఒకటి, బిళ్ళ కర్పూరం ఒక్కోటి తీసుకొని వారి తల మీద పెట్టుకొని ఒక 2 నిమిషాల తర్వాత తల చుట్టూతో దిష్టి తీసేసుకొని కనుక ఎక్కడైనా పొదలుగా ఉన్నటువంటి చెట్లలో కానీ పారేడు నీటిలో కానీ వేయాలి. ప్రతిరోజు చేయాలి. ఇలా వృశ్చిక రాశి వారు చేసినట్టు కనుక ఇలాగా ఈ యొక్క ధనుసు రాశి వారు చేసినట్టు కనుక ఖచ్చితంగా వీరికి అన్ని రకాల సానుకూలమైన పరిస్థితి ఏర్పడేలా ఉంటుంది. ఆ గ్రహాల నుంచి వెసులుబాటు కూడా వీరికి ఖచ్చితంగా వస్తుంది. అలానే వీరు ప్రతిరోజు పారాయణ రూపంగా చేస్తున్న నెంబర్ 43444295 43444295 అనే ఈ నెంబర్ని ఈ యొక్క ధనుసు రాశి వారు ప్రతిరోజు కూడా 230 సార్లు 230 టైమ్స్ పారాయణ రూపంగా చేయాలి. ఇది ఎలా చేయాలి అంటే కనుక చేతిలో వీరు ఏదైనా చాక్లెట్ కానివ్వండి, లేదంటే షుగర్, బెల్లం, ఇలాంటి ఏదైనా పటిక బెల్లం ఇలాంటి ఏదైనా పెట్టుకొని వీరు పారాయణ రూపంగా చేసి అది స్వీకరించడం ద్వారా వీరికి ఆరోగ్యపరంగా స్ట్రెస్ ఫీలు, అలానే బ్లడ్ కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నాను కదా, అవి కూడా తీరేలా ఉంటాయి కాబట్టి బెల్లం తింటే. అందుకొని అవి తినడం ద్వారా వీరికి అన్ని రకాల రుమ్మతులు కూడా తొలగిపోతాయి. నరదిష్టి దోషం కూడా వీరికి తొలగిపోయేలా ఉంటుంది. ఈ చిన్న పరిహారంతో ఈ మే మాసం 2000 సంవత్సరంలో ధనుసు రాశి వారు కూడా అదృష్టవంతులు అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.